దేవేంద్రుడి ఆస్థానంలోని అప్సరసలకు అధిపతిగా దేవతలు సైతం మైమరిపించే అత్యంత అందమైన అప్సరసగా కీర్తించబడే ఇంద్రునికి ఇష్టమైన అప్సరస ఊర్వశి. ఈమె పుట్టుక గురించి ఆసక్తి గల ఒక కథ ఉంది. పూర్వం బదరికావనంలో నారాయణులు లోక కళ్యాణం కోసం ఘోర తపస్సు చేస్తుండగా ఆదృత భావానికి గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తమను పంపాడు. వారు తమ నాట్య గాన విలాసాలతో నారాయణుల తపస్సు భంగం చేయడానికి శత విధాలుగా ప్రయత్నించారు. అప్పుడు ఇంద్రుని గర్వం అణచడానికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చేర్చాడు. ఆ శబ్దం నుంచి ఒక సౌందర్యవతి పుట్టింది. గురువు నుంచి పుట్టింది కనుక ఆమెను ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఇంద్రునికి అప్పగించాడు. ఒకసారి దేవలోకంలో ఊర్వశిని సూర్యుడు, వరుణుడు చూడడం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా తనని ఊర్వశి కుండలో భద్రపరిచింది. అలా జన్మించిన వారే వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి. వీరు కుండలో నుండి ఉద్భవించడం వలన వీరిని కుంభ సంభవులుగా అంటారు. ఈమె కొన్ని నిబంధనలతో ఉరువురు చక్రవర్తిని వివాహం చేసుకుంది. ఆ నిబంధనలను అతిక్రమించడంతో ఉరువురు ఎంత బతిమానినా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు జన్మించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్.